వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గుజరాత్లో అహ్మదాబాద్లో జరిగినటువంటి ఘోర విమాన ప్రమాదం గురించిన అప్డేట్స్ మనం చూస్తూనే ఉన్నాం ఇందాక నుంచి కూడా. అలాగే అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని తాత్కాలికంగా మూసివేశారు. ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు, అక్కడ సహాయ కార్యక్రమాలు ఇవన్నీ జరిగే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మిగతా విమానాల ప్రయాణాలకి ఇవన్నీ కూడా రూట్లు మళ్లిస్తున్నారనేది ప్రస్తుతం తెలుస్తోంది. అలాగే ఇందులో ఏ పాపం ఎరగకుండా, అసలు ఏం జరుగుతుందో తెలియకుండా షాక్కి గురి చేసినటువంటి ఇంకొక విషాదకరమైనటువంటి సంఘటన ఇందులో దాగుంది. ఏంటంటే, విమాన ప్రమాదం చుట్టుపక్కల, ఆ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల దాదాపుగా కన్స్ట్రక్షన్స్ అనేవి మనకు చాలా వరకు కనిపించవు. కానీ గుజరాత్ అహ్మదాబాద్ సిటీ చుట్టుపక్కల ఆ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అనేది అందరికీ తెలిసిందే. ఈ విమానం క్రాష్ అవ్వడం కూడా వెళ్ళి ఆ కన్స్ట్రక్షన్స్ మీద పడడం, అక్కడ అది కూడా వైద్య విద్యను అభ్యసిస్తున్నటువంటి వాళ్ళు, బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ ఏదైతే ఉందో, అండర్ గ్రాడ్యుయేట్స్ హాస్టల్ ఏదైతే ఉందో, కరెక్ట్గా హాస్టల్ మీద పడడంతో దాదాపుగా 22 మంది అని కొంతమంది అంటున్నారు, లెక్క తెలియట్లేదని కొంతమంది అంటున్నారు. వైద్య విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు చాలామంది చనిపోయారు. అలాగే శిథిలాల కింద ఇంకా చాలామంది ఉన్నారు అనేటువంటి వార్త ఒకటైతే తెలుస్తోంది. శిథిలాలను తొలగించడం ఇదంతా కూడా జరుగుతోంది హుటాహుటిన అక్కడి నుంచి. అలాగే ఇంకా మిగతా అప్డేట్స్ అక్కడ చూసినట్లయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ వివరాలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటి అంటే, ఆ బ్లాక్ బాక్స్ బయటకు వచ్చే వరకు కూడా కారణం ఎవరికి తెలియదు. కొంతమంది ఏమో చెట్టు గుద్దడం వల్ల చనిపోయింది అంటున్నారు. బట్ ఆ చెట్టు గుద్దడం అనేది ప్రాథమిక కారణం అని చెప్పుకోవడానికి కూడా లేదు. అలాగే పక్షి తగలడం వల్ల, ప్రొపెల్లర్లోకి పక్షులు వెళ్ళడం వల్ల ఈ సంఘటన జరిగి ఉండొచ్చు. అలాగే టేకాఫ్కి సంబంధించినటువంటి వేగం పుంజుకోకపోవడంతో బ్యాలెన్స్ తప్పిపోయి పడిపోయింది అన్నటువంటి అంశాన్ని కూడా చాలామంది చెప్తున్నారు. అలాగే బిఫోర్ టేకాఫ్ 1 గంటన్నర సమయానికి టేకాఫ్ అవ్వడానికి ముందుగా పైలట్లు మొత్తం చెక్ చేసుకోవడం ఇదంతా అయ్యింది. అలాగే ప్రయాణికులు కూడా ఎయిర్ ఇండియా ఆ డ్రీమ్ లైనర్లో ఉన్నటువంటి సౌకర్యాల మీద సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేసినటువంటి వీడియోలు, అలాగే బ్రిటన్ పౌరులు కొంతమంది ఎయిర్పోర్ట్ లాంజ్లో కూర్చొని చాలా మంచి సమయాన్ని భారతదేశంలో గడిపాము, తదుపరి ఎలా ఉండబోతోంది అనే దాని మీద మేము ఇంటికి వెళ్తున్నాం అంటూ తీసుకున్నటువంటి వీడియోలు ప్రస్తుతం హృదయ విదారకంగా ఉన్నాయి, సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తున్నాయి. అలాగే దీని మీద పౌర విమానయాన శాఖ ఒక భారీ ఎంక్వైరీని అయితే చేస్తోంది అనేది కూడా తెలుస్తోంది. ఎంక్వైరీ కమిషన్ కూడా వేసే అవకాశం ఉంది అనేది చెప్తున్నారు. మొత్తం 242 మంది విమాన ప్రయాణికులతో పాటుగా ఈ బీజే వైద్య కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి భావితరాల డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది నిజంగా చాలా విషాదకరమైనటువంటి సంఘటన. మరి వీటన్నిటికీ ఎప్పటికీ చెక్ పడుతుంది అనేది కూడా వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.